ముఖ్యంగా చెప్పుకుంటే మనం తాడిమెట్ల ఘటన 2010 ఏప్రిల్ 6న జరిగిన ఘటనలోని 76 మందిని అయితే ఈ పిఎల్జీ బలగాలు అయితే చంపడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే చాలా ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటన కూడా ఒకటి తెర్రం అడవుల్లో కూడా జరిగింది. 2002లో కూడా సిఆర్పిఎఫ్ జవాన్లను కుమ్మింగ్కి వచ్చిన జవాన్లను కూడా ఇవే బలగాలు మాటు వేసి హత్య చేయడం జరిగింది. ఆ ఘటనలో 22 మంది పోలీసులు అయితే చనిపోయారు. ఇట్లాంటి ఘటనలు పిఎల్జీ అనేకం నిర్వహించడం జరిగింది. దీంతో పాటుగా మనం ఈ ఏడాది జనవరి 16న చూసుకుంటే ఆ పామేడు సమీపంలో ఉన్నటువంటి ధర్మారం బేస్ క్యాంప్ మీద కూడా ఇదే పిఎల్జీ బలగాలు 1000 మంది కూడా ఆ దాడికి పాల్పడ్డారు. ఆ క్యాంపును లూటీ చేయాలనే లక్ష్యంతోనైతే దాడికి ప్రయత్నించినప్పటికీ ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు ఎదురు దాడి చేయడంతోనే పిఎల్జీ బలగాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ప్రస్తుతానికి ఈ బలగాలకు సంబంధించినటువంటి వార్షికోత్సవాలను అయితే ఈ మావోయిస్టు పార్టీ నిర్వహించబోతోంది. వారం రోజుల పాటుగా